దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన పరిశుద్ధ విశ్రాంతి ఆరాధనలో మనల్ని పాలుపంపులు పొందడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుని, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమని అడిగిరి. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. చాలండి. మరి పుట్టు గుడ్డివారిని యేసు ప్రభువారు స్వస్థపరిచారు. రోడ్డు పక్కన, త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డివారిని చూసి శిష్యులు అంటున్నారు, ప్రభువా వీడి విధంగా గుడ్డివాడిగా పుట్టడానికి వీడి పాపం చేశాడా, వీడి కన్నవారు పాపము చేశారా? అప్పుడు ప్రభు అంటున్నాడు, వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడినట్లు వీడి గుడ్డివాడిగా పుట్టాను అని చెప్పి నేల మీద ఉమ్ము వేసి బురద చేసి వారి కన్నుల మీద పూసి, నువ్వు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుగుకొని నువ్వు చూపు పొందమని చెప్పినప్పుడు వాడు వెళ్ళి కడుగుకొని చూపు పొందాడంట. ఆ విషయం పరిసయ్యుల వరకు వెళ్ళిపోయింది. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, సమాజ మందిరపు అధికారులు యేసుప్రభుకి ఎప్పుడు వీరు విరోధంగా ఆలోచన చేస్తుంటారు. యేసుప్రభుకి మహిమ కలగకుండా, ఘనత కలగకుండా, ఎవరు ఆయన నమ్మకుండా, ఆయన కంటే వారు తమను తాము హెచ్చించుకొనుచు ఆయన తృణీకరిస్తుంటారు, విసర్జిస్తుంటారు. అయితే మరి వాడు ప్రభు ద్వారా స్వస్థత పొందాడు. యేసు ప్రభు ద్వారా తను స్వస్థత పొందాడు. తల్లిదండ్రులు అడిగారు, వాళ్ళు వెళ్ళి, మీ అబ్బాయి ఎలా స్వస్థత పొందాడు అంటే వారు భయపడ్డారు. యేసు ప్రభు స్వస్థపరిచారంటే వెలివేసేస్తారేమని భయపడి, వాడు వయసు వచ్చినాడు కదా, వాడినే వెళ్ళి అడగండి అన్నప్పుడు వాడిని వెళ్ళి అడిగారు. వాడిని వెళ్ళి అడిగినప్పుడు, యేసు అనే మనుష్యుడు నన్ను స్వస్థపరిచాడు అంటే వాళ్ళు అతనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. నువ్వు దేవుని మహింపరచాలి, యేసును కాదు. అతడు పాపని మాకు తెలుసును. యేసుప్రభు ఎవరటండి? పాపట. అప్పుడు గుడ్డివాడు అంటున్నాడు, ఆయన పాపో కాదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే నేను గుడ్డివాడిగా పుట్టాను, కానీ ఇప్పుడు నేను ఆయన ద్వారా చూపు పొంది ఉన్నాను. దేవుడు పాపుల మనం ఆలకింపడని మనం ఎరుగుదము. ఎవడైనా దైవభక్తి గలవాడై ఉండి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా వారి ప్రార్థన విని వారికి కావలసిన మేలు, ఉపకారము, స్వస్థత, రక్షణ ఇస్తాడు. అన్నప్పుడు వారికి కోపం వస్తుంది. 3 సార్లు అడుగుతారు. 3వసారి ఈయన అంటాడు, ఎందుకు మీరు మాటికి నన్ను అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యుడు అవ్వాలని కోరుచున్నారా అన్నప్పుడు వారికి కోపం వచ్చి, పాపివైన నీవు, కళ్ళు లేని నీవు మమ్మల్ని
ప్రశ్నించవచ్చావా అని వాడిని సమాజంలోంచి వెలివేసేస్తారు. అలా సమాజంలోంచి వెలివేసిన తర్వాత యేసుప్రభు వారికి ఆ విషయం తెలుస్తుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చెప్పాను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. చూచేవారు గుడ్డివారు కావాలి, చూడని వారు చూడాలి. ఈ మాటలు వాళ్ళకి అర్థం అవ్వలేదు. అయితే ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి మేము గుడ్డివారమా అంటే ప్రభు అన్నాడు, మీరు గుడ్డివారిగా ఉంటే మీకు పాపము లేకపోవును, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నానని చెప్తున్నారు కాబట్టి మీ పాపం ఇంకా మీలోనే నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రే. మరి దేవుని నమ్మినటువంటి విశ్వాసుల్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు వారు గ్రహింపలేని స్థితిలో వారిని గద్దిస్తున్నారు. ప్రభు, మీకు కనులుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహింపరు అని దేవుని యొక్క వాక్యం వినని వారి గురించి ఈ మాటలు చెప్తున్నా. అంటే భౌతికంగా కళ్ళు కలిగి హృదయ నేత్రాలు మూసుకొని ఉన్నవారితో ప్రభు ఈ మాట చెప్తున్నారు. కన్నులున్నాయి చూడరు, చెవులున్నాయి వినరు, అలాగే హృదయం ఉంది గ్రహించరు. ఇలాగా చూచి విని గ్రహించి మనస్సు మార్చుకొని మనస్సు త్రిప్పుకొనుకుంటున్నట్లు మీ హృదయము క్రొవ్వినది అని చెప్తున్నారు ప్రభు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఆ యొక్క గుడ్డివాని దగ్గరికి వచ్చి అతను వెలివేశారని చెప్పి వచ్చి ప్రశ్నిస్తున్నారు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? ఒకటాడు పుట్టుకతో గుడ్డివాడు, రెండోది యేసుప్రభు వారి ద్వారా స్వస్థత పొందారు. అతడు దానికి పనిష్మెంట్గా సమాజంలోంచి వెలివేయబడ్డాడు. కాబట్టి ప్రభు అతని మీద కనికరపడి, అరే, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, హృదయం ఉండి గ్రహించలేని, నోరుండి నా గురించి సాక్ష్యం ఇవ్వలేని, ప్రార్థన చేయలేని, వాక్యం చెప్పలేని, సాక్ష్యం చెప్పలేని ఈ మనుషులు వీడి మీద కనికర పడకుండా వీడు నా ద్వారా స్వస్థత పొందాడని అసూయతో మత్సరంతో నిండుకొని వీడిని వెలివేశారు. ఈ వ్యక్తికి భౌతికమైన నేత్రాలే కాదు, ఆత్మీయ నేత్రాలు కూడా తెరవాలని యేసుప్రభు వారు ఆ వ్యక్తిని దర్శించారు. ప్రత్యేకించి అతని కోసం వచ్చి, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగినప్పుడు ఆ స్వస్థత పొందిన గుడ్డివాడు అన్నాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించడానికి ఆయన ఎవరు ప్రభువా? ఈయనే యేసు అనగా రక్షకుడు, లోక రక్షకుడు, ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు అని ఎరగలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తి, ఈ అమాయకమైనటువంటి ఈ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని చూడలేడు, చదవలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తి ఆ క్రీస్తు గురించి, మెస్సయ్య గురించి, రక్షకుని గురించి ధర్మశాస్త్రోపదేశకులు ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వారు గ్రహించలేదు. ఈ వ్యక్తి గ్రహించలేదంటే ఇతనికి ధర్మశాస్త్రము తెలియదు, వాక్యము తెలియదు, ఎప్పుడు చదవలేదు. కానీ చదువుచున్న వీరు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగున్నారంటే కన్నులుండి చూడలేని, ఎవరి గురించి అయితే చదువుచున్నారో, ఎవరి గురించి అయితే వ్రాయబడిందో, ఎవరా క్రీస్తు, ఎవరా మెస్సయో, ఎవరా లోకరక్షకుడో గ్రంథాలు చదువుతున్నారు, కానీ వారు గ్రహించలేని స్థితిలో ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు. పైగా ఆయన నమ్మిన వారిని వెలివేస్తున్నారు, ఆయన్ని చాలా తేలిగ్గా, చులకనగా, హేళనగా మాట్లాడుతున్నారు.
అందుకనే ప్రభు దర్శించి అంటున్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావంటే, ప్రభువా ఆయన యందు నేను విశ్వసించడానికి ఆయన ఎవరు అని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. దేవుని స్తోత్రే. డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. భౌతికమైన నేత్రాలు తెరవబడ్డాయి, శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి, కానీ హృదయ సంబంధమైన నేత్రాలు కూడా తెరవబడాలని ఆయన ఆశ. అతనికి రక్షణ ఇవ్వాలి. వాళ్ళు వెలివేసిన, హింసించిన, దూషించిన, విసర్జించిన నా రక్షణ ఇతనికి ఇవ్వాలి అని స్వయంగా ప్రభువే వెళ్ళి మాట అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నారండి? నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నది ఆయనే. వెంటనే వాడు కాళ్ళ మీద పడి మొక్కాడట, ప్రభువా నేను విశ్వసించున్నాను, నేను నమ్ముతున్నాను, నా యొక్క శరీర నేత్రాలు తెరిచావు, నా హృదయ నేత్రాలు కూడా తెరిచి నాకు రక్షణను ఆ నిత్య జీవాన్ని ఇచ్చావని చెప్పి వాడు సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, ఇక నీకంటే నాకు ఎవరు గొప్ప కాదు, నీకంటే మొదటి స్థానం మొదటి ఆధిక్యత నేను ఎవరికి ఇవ్వనని లోబడినట్లుగా చూస్తున్నాం. అక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలననే తీర్పు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని. చూడని వారు ఏమవ్వాలట? ఆయన చూడాలట. ఆయన చూచేవారు గ్రుడ్డివారు కావలను. దేవుని స్తోత్రే. లోకాన్ని, లోకాశల్ని, శరీరాశల్ని, దురాశల్ని ప్రేమించేవారు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబాన్ని కలిగి ఉన్నవారు ప్రభువును చూడలేరు. ఎవరు చూడగలరు? హృదయ నేత్రాలతో మాత్రమే ప్రభువును చూడగలం. ప్రభు చెప్తున్నారు విశ్వాసం గురించి. ఏమని చెప్తున్నారంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. కల్లారా ఈ భౌతిక నేత్రాలతో ప్రభువును చూడలేం, కాబట్టి హృదయ నేత్రాలతో చూడాలి. హృదయ నేత్రాలతో చూస్తే వాక్యములు ఆయన కనిపిస్తారు. ప్రార్థనలో, దర్శనంలో, స్వప్నాల్లో, స్వరం ద్వారా మాట్లాడే విషయంలో, అన్ని విషయాల్లో తాను ప్రత్యక్షపరుచుకుంటారు. ఎప్పుడంటే భౌతికమైన శరీర నేత్రాలతో ప్రభువును చూడలేము. హృదయ నేత్రాలతో, మనోనేత్రాలతో మాత్రమే ఆత్మస్వరూపమైన దేవుణ్ణి వాక్యంలో చూడగలము. ప్రార్థన చేస్తుండగా దర్శనంలో చూడగలము, నిద్రపోతుండగా స్వప్నాల్లో మనం చూడగలము. అలాగే ఆయన స్వరాన్ని కూడా మనకి వినిపిస్తాడు, అలాగే వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, యథార్థవంతులైన ముఖ దర్శనమును చేసెదరు. హృదయ శుద్ధి కానీ, యథార్థమైన జీవితం కానీ ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని నోటంటే వచ్చే ప్రతి మాట వలన కలుగుతుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలన్నింటిలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము వెల్లడగుడితోడనే నాకు వెలుగు కలిగిను, అది అజ్ఞానులకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడని వారు చూడవలెను. ఎవరు చూడలేరంటే లోకాన్ని, శరీరాన్ని, లోకాశల్ని, దురాశల్ని, నేత్రాశను, శరీరాశను, జీవపడంబాన్ని ప్రేమించి వారు ప్రభువును చూడలేరు. కాబట్టి వాటిని విసర్జించి ప్రభువుని మీరు చూడాలి. అలాగే ప్రభువును చూచేవారు లోకం విషయంలో, శరీర విషయంలో, లోకాశలు, శరీరాశలు, దురాశ విషయంలో గ్రుడ్డివారు అయిపోవాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను గ్రుడ్డివాడనైనట్లుగా, చెవిటివాడినైనట్లుగా, మోగవాడైనట్లుగా వారి ఎదుట నేను ఉండవలసి వస్తుంది. దేవుని స్తోత్రే. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి
మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అను యెషయా చెప్పబడిన ప్రవచనము వీరు విషయమై నెరవేరుచున్నది. జాగ్రత్త వినండి. తన శిష్యులతో, తన వెంబడిస్తున్నటువంటి స్త్రీలతో, పురుషులతో, యవనస్తులతో చెప్తున్నారు, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. జాగ్రత్త వినండి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరి చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరి వినకపోయిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తును గూర్చి, మెస్సేను గూర్చి, రక్షకును గూర్చట ఆ గ్రంథాల్లో, ప్రవచనంలో వారు చదివారు, విన్నారు. ఇదిగో మీ కనులు నన్ను స్వయంగా చూస్తున్నాయి కాబట్టి మీరు ధన్యులు, మీ చెవులు నా మాటలు వింటున్నాయి కాబట్టి అవి ధన్యములైనవి, నేను చెప్పే మాటలు మీరు గ్రహిస్తున్నారు కాబట్టి మీ జీవితాలు ధన్యములైనవని చెప్తున్నాడు. స్వయంగా లోకరక్షకుడు, సృష్టికర్త స్వయంగా మాట్లాడుతాడు. మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి మీ కన్నులు ధన్యములైనవి, మీరు నా మాటలు వింటున్నారు కాబట్టి అవి మీకు ధన్యములైనవి. మీలాగా చూడగోరినటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలు చూడాలనుకున్నారు, నన్ను చూడలేకపోయారు. ప్రవక్తలు చూడగోరారు కానీ చూడలేకపోయారు. నీతిమంతులు, అనేక మంది నీతిమంతులు మీకంటే ముందు పుట్టినవారు ఈ యెషయా, ఈ యొక్క మెస్సియా ఎవరు, ఈ క్రీస్తు ఎవరు, ఈ లోకరక్షకుడు ఎవరని చూడాలనుకున్నారు కానీ వారు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. వినాలనుకున్నారు, నా మాటలు వినలేకపోయారు. కానీ మీరు నన్ను స్వయంగా చూస్తున్నారు కాబట్టి మీ కన్నులు ధన్యములైనవి, మీరు స్వయంగా నా మాటలు వింటున్నారు కాబట్టి మీ యొక్క చెవులు ధన్యములైనవి. చూడాలని ఆశపడిన వారు చూడలేకపోయారు, వినాలని ఆశపడిన వారు వినలేకపోయారు. కానీ మీరు చూస్తున్నారు, వింటున్నారు, గ్రహిస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు. నేను మీలోనే ఉన్నాను, సదాకాలము యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాను. మీరు ఎంత ధన్యులని ప్రభు అక్కడ మరి సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రే. మనం చూడగలుగుతున్నామా? వాక్యం చదువుతాం కానీ ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విషయంలో మాట్లాడుతున్నారు? గ్రహింపు ఉంటుందండి? అసలు గ్రహింపు ఉందో లేదో ఒక్క మాటలో తెలిసిపోదు. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అనగా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అనేది కూడా మీకు తెలియట్లేదు అనమాట. అందరూ చేతులు ఎత్తేసి హల్లెలూయా చెప్పేస్తారు. దేనికండి? నిద్రపోతున్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేదా నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటే, అయితే ఇక్కడ నేను ఇక్కడ నిలబడ్డాను, నన్ను మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నాను, కానీ నా నోటంటే వచ్చే మాటలు చూడగలుగుతున్నామా, వినగలుగుతున్నామా, గ్రహింపగలుగుతున్నామా? దాని ద్వారా మనలో ఎటువంటి చిన్న ఆవగింజంతైనా మార్పు వస్తుందా? ఎందుకు వస్తున్నాం, ఎందుకు వింటున్నాం, ఎందుకు వెళ్ళిపోతున్నాం? దేవుని స్తోత్రం. నువ్వు ఖాళీగా రావచ్చు, నిరాశలో నిస్పృహలో రావచ్చు, అవిశ్వాసంతో రావచ్చు, అధైర్యంతో రావచ్చు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అవన్నీ పోయి దేవునికి సంబంధించిన అన్నీ కూడా నువ్వు కలిగి పొందుకొని తిరిగి వెళ్ళాలి. తేలిగ్గా వచ్చి నీవు ఆయన కాడనే బరువు మోసుకుంటూ నువ్వు వెళ్ళాలి. ఆయన కాడి ఎలా ఉంటుంది? ఆయన కాడి సులువుగాను, ఆయన భారము తేలికగా ఉంటుంది. లోక సంబంధమైన అనేక విషయాలతో నీ హృదయం బరువెక్కిపోవచ్చు, నీ మనస్సు బరువెక్కిపోవచ్చు, నిన్ను అవి కృంగదీయవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు నీకు గొప్ప ఆదరణ కలగాలి, ఓదార్పు కలగాలి, నెమ్మది కలగాలి, సమాధానము కలగాలి, ఉజ్జీవం కలగాలి, ఆత్మీయత కలగాలి, విశ్వాసం కలగాలి. అలాంటి స్థితిలో నువ్వు వెళ్తేనే
నీకు ప్రయోజనం, నీకు మేలు, నీకు సమృద్ధి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే యేసు ప్రభు యొక్క ఆ పుట్టుక కోసం, ఆ లోకరక్షకుడు, పాప విమోచకుడు, పాప పరిహారకుడు, ఆ క్రీస్తు మెస్సయ్య కొరకట ఒక వృద్ధుడు కనిపెడుతున్నాడు. ఎప్పుడు వస్తాడు ఈ మెస్సయ్య? ఎక్కడ పుడతాడు? ఎవరా లోక రక్షకుడు? ఎవరా పాప పరిహారకుడు? ఎవరా పాప విమోచకుడు? ఎవరా క్రీస్తు? ఎవరా మెస్సయ్య అని కనిపెడుతున్నట. ఈయన పేరు సుమియోను కనిపెడుతున్నాడు. 8వ దినాన్న యేసుప్రభు వారికి సున్నతి కొరకు, అలాగే దేవునికి ప్రతిష్ఠించడం కోసం ఆ యోసేపు మరియమ్మలు వారి బంధువులు మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ మందిరానికి తీసుకొచ్చిన యేసుప్రభుని ఎత్తుకొని ఆయన ముద్దులాడి ఎంతో మురిసిపోతున్నట్లుగా చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి. యెరూషలేమునందు సుమియోను అనే ఒక మనుషుడు ఉండెను. జాగ్రత్త వినండి. ఎవరు కనిపెడతారండి యేసు కోసం, మెస్సయ్య కోసం, క్రీస్తు కోసం ఎవరు కనిపెడతారు? నీతిమంతుడు. మరి ప్రదానం చేయబడినటువంటి భర్త, మరియ భర్త ఎటువంటి వాడండి? ఆయన నీతిమంతుడు, సజ్జనుడు. యేసుప్రభు యొక్క మృతదేహాన్ని తన కోసం తొలిపించుకున్నటువంటి, సమాధిలో పెట్టినటువంటి ఆ అరిమతయి యోసేపు ఎటువంటి వాడు? నీతిమంతుడు, సజ్జనుడు, దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు. ఎవరైతే నీతిమంతులుగా, ఎవరైతే సజ్జనులుగా, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారు మాత్రమే దేవునికి సంబంధించిన విషయాల్లో అత్యాశక్తితో ప్రభును చూస్తూ, వింటూ, గ్రహిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన మోసుకుంటూ పోతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ యెరూషలేములో సుమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని నమ్మినటువంటి ప్రతి విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఇంకా అనేక మంది ఆత్మీయ జీవితాలు కాపాడడం కోసం ప్రయత్నిస్తుంటాడు. తన క్షేమము, తన సుఖం, తన సౌఖ్యం, తన సమృద్ధి కోసమే కాదు కానీ, తన కుటుంబాని కోసమే కాదు కానీ, ఇతరుల కోసం కూడా ఆ పని చేస్తారు. అది క్రీస్తు మనస్సు. స్వార్థం ఉండదు. దేవుని మూలంగా పుట్టినవారు అనగా నిజంగా ప్రభువులో జన్మించి జీవించేవారట రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను వారు పుట్టినవారు కారు. వారు దేవుని మూలముగానే పుట్టినవారు. అనేక మంది యొక్క రక్షణ కోసం వారు కష్టపడతారు, పాటుపడతారు, ప్రయాసపడతారు. తన కొరకే కాదు, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరూ ఉద్యమం పొందాలి, ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో సమృద్ధి కలిగి ఉండాలని కోరుకుంటారు. దేవుని స్తోత్రం. ఈయనట ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి ఉన్నది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా. చూడండి, ఈయనేమో వృద్ధుడు, కడు వృద్ధుడు, ఆయనేమో శిశువు. ఎవరు శిశువు? యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నాడు. ఇంకా కళ్ళు కూడా సరిగా తేరలేదు. ఆ శిశువుగా ఉంటుండగానే ఈ వృద్ధుడు ఏమన్నాడంటే చేతుల్లో తీసుకొని ఎత్తుకొని నాదా అంటున్నాడు. చదవండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు.
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలండి, కన్నులారా చూచితిని. శిశువుగా ఉంటుండగానే, పసికందుగా ఉంటుండగానే ఆ వృద్ధుడట ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకరక్షకుడిని చూడకుండా నువ్వు మరణము పొందవని ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడ్డాడట. దానికోసమే కనిపెడుతున్నా. ఆ దినం వచ్చింది. ఆ దినం వచ్చినప్పుడు నాదా సత్యస్వరూపి, ఇదిగో నీ ప్రజలందరికీ ఆదరణకర్త అయినటువంటి వారిని, ఆ మెస్సీని, క్రీస్తుని, రక్షకుని మా మధ్య పుట్టించావు. నీ ప్రజలకు కలగబోయే రక్షణను సిద్ధపరిచావు. ఆ రక్షణ నేను కళ్ళారా చూస్తున్నాను. ఇదిగో సమాధానంతో నేను తిరిగి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఆ క్రీస్తుని గురించి, మెస్సీని గురించి, రక్షకుని గురించి పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే బోధించబడి ఆ రాజ్యం కోసం కనిపెడుతున్నట, ఆ సమయం కోసం కనిపెడుతున్నట. ఆ సమయం వచ్చేసింది. ఇదిగో నీ ప్రజల యొక్క విమోచన కోసం, రక్షణ కోసం నువ్వు సిద్ధపరిచిన ఈ మేలుని, ఈ శిశువుని నేను ఎత్తుకున్నాను. ఈ శిశువు గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఇక మీద నేను సమాధానంతో నేను తిరిగి మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నీవు కలుగు చేసిన రక్షకుని నేను కళ్ళారా చూశానని సంతోషంతో, ఆనందంతో ఈ మాటలు చెప్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావలెను. దేవుని స్తోత్రం. సుమియోను ప్రవక్త ఒక శిశువుగా ఉన్న లోకరక్షకుడిని చూశాడు. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు ఆ పశువుల పాకలో ఆ శిశువుకి సాష్టాంగపడ్డారు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడు శిశువు? పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి ఒక శిశువు, ఒక పసికందు, కళ్ళు కూడా సరిగా తేరనటువంటి పసి కోనకి ఏం చేశారండి ఈ మహాజ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారండి? సాష్టాంగపడ్డారట. దేవుని స్తోత్రం. మరి ఎన్నో వాక్యాలు వింటున్నాం. క్రీస్తుని గురించి, మెస్సీని గురించి, లోకరక్షకుని గురించి, పాప పరిహారకుడి గురించి, పాప విమోచకుడి గురించి ఎన్నో మాటలు వింటున్నాం. కానీ వాళ్ళైతే ఇంకా శిశువుగా ఉన్నప్పుడే కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకొనగలవా? ఆయనేమో రక్తపు మడుగులో ఏలబడుతున్నాడు, ఒళ్ళంతా గాయాలే, ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోతాడు ఆయన. కానీ ఏం చూశాడండి? ఆయన రాజ్యాన్ని చూశాడు, హృదయనేత్రాలతో చూశాడు. అక్కడున్న దుర్మార్గులు, పాపిష్టులైన మనుషుల చేత మొక్క మీద ఉమ్మవేయబడి ఒళ్ళంతా గాయాలు, రక్తముతో బెరడ కట్టినటువంటి శరీరంతో ఉన్న క్రీస్తుని లోకరక్షకుడిగా అందరూ బోధకుడా బోధకుడు అంటే ఈయనేమన్నాడండి? యేసు అన్నాడు. యేసు అనే మాటకి అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన గురించి ధర్మశాస్త్రంలో బోధిస్తున్న శాస్త్రులకి, పరిసయ్యులకేమో హేళనగా ఉంది, అపహాస్యంగా ఉంది. ఆయన మాటలను గేలి చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు. ఆయన గురించే బోధిస్తున్నారు. కానీ ఆయన్ని ఎరగలేని, కన్నుండి చూడలేని, చెవులుండి వినలేని, హృదయం ఉండి గ్రహించలేని అంధులుగా ఉన్నారు. వీళ్ళు మార్గదర్శకులుగా ఉన్నారు. వీళ్ళు బోధకుడా 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 అంటున్నారు. ఓ సూచక్రియ చేస్తే చూసి ఆనందిస్తాం అంటున్నారు. వారి హృదయాల్లో మార్పు లేదు, జీవితాల్లో మార్పు లేదు. ఎంతసేపు కూడా యేసుప్రభుని విమర్శించడమే, తృణీకరించడమే, విసర్జించడమే, హేళన చేయడమే, గేలి చేయడమే. వాళ్ళు ప్రభు గురించే బోధిస్తున్నారు. కానీ ప్రభువుని చూడలేని గుడ్డివారిగా, ఆయన మాటలు వినలేని చెవిటివారిగా, అలాగే ఆయన యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకుని మూయబడినటువంటి సమాధుల్లాగా వారి హృదయాలు ఉన్నాయి. కానీ ఒక గజ దొంగ, కుడివైపునున్న గజ దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకమో చేసుకొనగలవా? వెంటనే ఎంత బాధలో, ఎంత శోధనలో ఉన్న ప్రభు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు.
ఏమన్నాడంటే, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోసేపు మరియమ్మకు ఉందా అంత భాగ్యం? వీరి గురించి ప్రవచించిన ప్రవక్తలకు ఉందా అంత భాగ్యము? పేతురు, యాకోబు, యోహానుకు ఉందా ఈ భాగ్యము? ఒక గజ దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోగలవా అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశులు వద్దువని నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. వెంటనే సమాధానం. పిలాతు అడుగుతున్నాడు, ఏంటి వీరి నీ మీద ఇన్ని నేరారోపణలు చేస్తున్నా, నీ యందు నాకు ఏ దోషం కనిపించట్లేదు, మరణ శిక్షకు తగినటువంటి సిలువేయడానికి తగిన హేతువు నీలో కనిపించట్లేదు, వీళ్ళు నిన్న అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటే నువ్వెందుకు నోరు మెదపట్లేదు? ఒక్క మాట చెప్పు, నిన్ను ఆ సిలువ వేయకుండా రక్షించడానికి నాకు సామర్థ్యుడిని, నేను అధికారిని, నాతో చెప్పు అంటే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉండిపోయినట్లు ఆయన ఏమీ మాట్లాడలేదు, బదులు పలకలేదు. కారణం ఏంటంటే మన రక్షణ కోసం, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం. ఎక్కడైతే ఇంత శ్రమలో, ఇంత కష్టంలో, ఇంత శోధనలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఆయన్ని ఒక గజ దొంగ ఒప్పుకుంటున్నాడు. అందుకే వెంటనే నోరు తెరిచి అంటున్నాడు, ఏమనంటే, నేడే ఈరోజే నీవు నాతో కూడా నా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పరదేశకు వస్తావు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చూడగలుగుతున్నామా, వినగలుగుతున్నామా, గ్రహించగలుగుతున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. రక్షణ ఎక్కడుందండి? సమీపంగానే ఉంది, దగ్గరగానే ఉంది. కానీ మనమే చూడలేని కళ్ళతో, వినలేని చెవులతో, గ్రహింపులేని హృదయంతో ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆయన వెంబడించలేకపోతున్నాం. అలాగే చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాస్త్రులు, పరిసయ్యులతో ఈ మాటలు చెప్తున్నారు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. మొట్టమొదట ఎవరండి నీతిమంతుడు? అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పొందువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు దేవుడు. క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా, ఆయన యందు విశ్వసించడం ద్వారా ఉచితముగా మనల్ని నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. చూసారా, అబ్రహాం అయితే ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎంతో కరువు అనిపించాడు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ నీకు నాకు ఏంటంటే, క్రీస్తు యేసునందల విమోచనం ద్వారా, ఆయన యందు విశ్వసించడం ద్వారా ఉచితముగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఇక్కడ శాస్త్రులతో పరిశీలితో అంటున్నారు, మా తండ్రి అయిన అబ్రహాం అంటున్నారు కదా. అబ్రహాము నా దినమును చూడాలని, నా పుట్టుకను చూడాలని, ఆ క్రీస్తును మెస్సైను చూడాలని ఎంతో ఆశపడ్డాడు, కానీ చూడలేకపోయాడు. కానీ విశ్వాసంలో చూసి ఆ విషయంలో అతడు గెలుపొందాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అలా అన్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, నీకు కనీసం 50 సంవత్సరాలు కూడా నీకు ఉండవు, నువ్వు మా తండ్రి అయిన అబ్రహాము నువ్వు చూసావా? మా తండ్రి అయిన అబ్రహాము చూసావా? అతను నిన్ను చూడాలని అనుకున్నాడా? దాన్ని చెప్తున్నాడు, అబ్రహాం ఇంకా భూమి మీద పుట్టక మునిపే నేను అతను చూశాను, అతను నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రే. మనల్ని ఎప్పుడు ఎరిగండి దేవుడు? ఇంకా ఆ నియమింపబడిన 9 నెలలు నిండకముందే, ఇంకా ఆ గర్భంలో పిండానికి ఒక ఆకారం రాకముందే నా కన్నులు నిన్ను చూశాయి, నా చెవులు నీ స్వరాన్ని విన్నాయి, నీ జీవితం అంతయు నా గ్రంథములో లిఖింపబడి ఉన్నదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక భూమి మీద మనం పుట్టక ముందేనంట, పిండాకారం మన తల్లి గర్భంలో మన పిండ ఒక ఆకారం లేకముందే, 9 నెలలు నిండకముందే, భూమి మీద పడకముందే మన జీవితం అంతా ఆయన గ్రంథములో లిఖితములాయను. ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా?
దేవుని స్తోత్రం. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. అబ్రహాము జన్మింపక మునిపే నేను ఆయన చూశాను. అబ్రహాము ఇంకా నా యందు విశ్వాసం ఉంచక మునిపే నేను ఆయన్ని గ్రహించాను అంటున్నాడు. నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, అబ్రహాము నువ్వు చూసావా? నీ వయసు అంతా, ఆయన వయసు అంతా. ఆయన 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకును కన్నాడు. నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహామును చూసావా? ఆయన నువ్వు ఎరుగున్నావా? అబ్రహాము పుట్టక మునుపు నుంచి నువ్వు ఉన్నావా అని అంటున్నారు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే యేసు ప్రభువారు ఆ పస్కా పండగకి ఒక 5 రోజుల ముందు వస్తారు. వచ్చినప్పుడు తనను వెంబడించినటువంటి శిష్యులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ కూడా ఆయన ఊరేగిస్తున్నారు. జయము జయము, మన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని బట్టి దేవునికి మహిమ, జయము జయము, రాజుగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభువును బట్టి దేవునికి వందనాలను స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలు రాజుగా ఆయన ఊరేగిస్తున్నారు గాడిద మీద. ఆయన యెరూషలేముకు సమీపింప వచ్చినప్పుడు దాన్ని చూసి ఏడ్చారు. యెరూషలేం అంటే దేవుని పట్టణం. అది యెరూషలేం అంటే సొలొమోను గారు కట్టిన గొప్ప దేవుని మందిరం అక్కడ ఉంది. అక్కడ యెరూషలేములో యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. వీరందరికీ దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుని యొక్క స్వాస్యం అది. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లకి వేయటం యుక్తము కాదని ఆ యొక్క సమరయ స్త్రీతో అంటున్నారు. అంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి యెరూషలేమును చూసట యేసు ప్రభువారు ఏడుస్తున్నారట, కన్నీళ్లు కారుస్తున్నారట. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలాగ పెట్టుకొని భద్రపరచాలనుకుంటుందో అలాగే నేను అనేక మార్లు నా రెక్కల కింద నిన్ను భద్రపరచాలనుకుంటున్నాను. ఇదిగో నీ ప్రభువు నిన్ను దర్శించిన ఈ చివరి దినమైనా నీవు ఆయన్ని చూడలేకపోతున్నావు, ఆయన మాటలు వినలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. అవి నీ కనులకు మరుగుగా ఉన్నది. చివరిసారిగా యెరూషలేమును దర్శించినప్పుడట ఆ ఊరేగింపును చూసేట అక్కడున్న సంస్థానాల యొక్క అధికారులు, ప్రధానులు, శాస్త్రులు, పరిసయ్యులు ఈయన ఎవరో అనుకుంటున్నారట. ఈయన నజరేయుడైన యేసు, ఈయన నజరేయుడైన యేసు అనుకుంటున్నారు, కానీ ఈయన క్రీస్తు, ఈయన మెస్సియా, ఈయన లోకరక్షకుడు, ఈయన ద్వారానే లోకానికి పాపానికి పరిహారం, నిత్యజీవ లోకానికి మార్గము, సత్యము, జీవమని తెలుసుకోలేనటువంటి స్థితిలో యేసు ఎవరో అనట కలవరపడ్డారట హృదయంలో. ఈయన ఎవరో అని కలవరపడ్డారట. ఆయన వెంబడిస్తున్నటువంటి స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నపిల్లలు ఆయన ఊరేగిస్తూ సంతోషించి ఆనందించి స్తుతిస్తున్నారట. దేవుని స్తోత్రం. అది ఇప్పుడు నీ కనులకు మరుగై ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన ఆ కాలాన్ని నువ్వు ఎరగకున్నావు కాబట్టి రాబోయే దినాలు శత్రువుల్ని చుట్టూ ముట్టడి వేసి, ముట్టడి దెబ్బ కట్టి నీ మీద రాయి నిలవకుండా పడద్రోయబడే ఒక దినము ఉన్నది. ఈ దినమైన, ఈ క్షణమైన సమాధాన సంబంధమైన నా మాటలు నువ్వు విన్నట్లయితే నీకు ఎంత మేలు, ఎంత రక్షణ, ఎంత సమృద్ధి అని చెప్పి దాన్ని చూసి ఆయన ఏడ్చి ప్రలాపించినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒక ఆయనట యేసు ఎవరో అని చూడాలని ఆశపడ్డాడట. అందరికీ తెలిసి ఎవరండి? ఎందుకు చూడలేకపోయాడంటే జనులు గుంపు కూడి ఉన్నందున, ఆయన పొట్టివాడు అయినందున ఆయనను చూడలేకపోయాడు. జనులు గుంపు కూడా ఉన్నారట. చాలామంది జనులు గుంపు కూడా ఉన్నారు. గుంపు కూడా ఆయన మీద పడుతున్నారు, ఏ స్వస్థత కోసమో, ఏ విడుదల కోసమో, ఏ యొక్క రక్షణ కోసమో. కానీ ఈయనకి కూడా యేసు ఎవరో అని చూడాలని ఆశ కలిగింది. కానీ జనులు గుంపుగా ఉన్నందున ఇతడు పొట్టివాడైనందున చూడలేకపోయాను. అప్పుడు ఎక్కడికి ఎక్కిపోయాడు? మేడి చెట్టు ఎక్కిపోయాడు. కొమ్మల్లోంచి రహస్యంగా చూస్తున్నాడు. కానీ
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. అది చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. ఈయనే ఆ స్థలానికి వచ్చినప్పుడు, ఆ చోటుకు వచ్చినప్పుడు ఈయనే కన్నులెత్తి జక్కయ్య వైపు చూచి, జక్కయ్య పేరు పెట్టి పిలిచి, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. కళ్ళతో చూడాలనుకున్నాడు, భౌతికమైన శరీర సంబంధ నేత్రాలతో చూడాలనుకున్నాడు. ఈయన ద్వారా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఈయన ఎవరో ఇదిగో ఈ ఎరుకోకుండా కదా వెళ్తున్నాడు. ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, నేను ఎలాగైనా చూడాలనుకున్నాడు. బాహ్య నేత్రాలతో, శరీర నేత్రాలతో చూడాలనుకున్నాడు. కానీ యేసు ఆ ఇంట ప్రవేశించినప్పుడు అతని యొక్క హృదయ నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం. మనోనేత్రాలు తెరవబడిన తర్వాత తను ఎంత పాపో గ్రహించుకున్నాడు. తను ఎంత అన్యాయస్తుడో, అక్రమకారుడో, ఎంత దోచుకున్నాడో గ్రహించుకొని ఆయన ఎదుట నిలువబడి తలదించుకొని అన్నాడు, ప్రభువా, నా ఆస్తులో సగం పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్దనే ఏదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 అంతలు కలిపి మరలా తిరిగి వడ్డీతో సహా నేను ఇచ్చేస్తాను. వెంటనే ప్రభు ఆయన వైపు తిరిగి, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. మనోనేత్రాలు కూడా తెరవబడ్డాయి. అతనితో పాటు అతని ఇంటి వారికి కూడా రక్షణ ఇచ్చాడు ప్రభు. అతనుకున్న విశ్వాసాన్ని బట్టి, అతనుకున్న ఆసక్తిని బట్టి, అతనుకున్న ఆశని బట్టి నేడే జక్కయ్యకి, జక్కయ్య కుటుంబానికి, ఇంటి వారికి రక్షణ కలిగి ఉన్నది. ఇదిగో ఇతడు అబ్రహాము సంతానమే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఆ పండుగలు ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉన్నారు. వారు యేసును చూడగోరి యేసు దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే, వారు ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చారు. నిజంగా వాళ్ళు రీసెర్చ్ చేయడానికి వచ్చారు. ఎలా చేయగలుగుతున్నాడు, చనిపోయిన వారిని ఎలా లేపుతున్నాడు, అలాగే కుట్టివారికి, గుడ్డివారికి, మోగవారికి, చెవిటివారికి తిరిగి ఎలాగా స్వస్థత కలుగుతుంది ఏంటని వాళ్ళు సైంటిఫిక్గా తెలుసుకోవడానికి వచ్చారు. వాళ్ళు గ్రీసు దేశస్తులు, వారు జ్ఞానులు. కానీ ఆయన్ని చూడడానికి వచ్చే స్థితిలో వేరే కోణంలో వారు వచ్చారు. అందుకని ప్రభు అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది ఒంటిగా నుండిపోద్ది, అది చచ్చిన యెడల అది విస్తారంగా ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. కేవలం ఈ కళ్ళతో ఏదో నా జీవితంలో ఒక స్వస్థత కావాలి, నా రుణ బాధలు తీరాలి, నా కోర్టు కేసులు, పోలీస్ కేసులు పోవాలి, నాకున్న ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచబడాలి, శరీర సంబంధమైన వాటి కోసమే నువ్వు వస్తే నువ్వు ప్రభు ద్వారా ఏమి చూడలేవు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలు సుఖంగా, సౌఖ్యంగా, సమృద్ధి కలిగి ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. శక్తి చేతనైనను, బలము చేతనైనను, జ్ఞానము చేతనైనను ఏమీ కాదు, కానీ నా ఆత్మను నువ్వు పొందుకుంటే చేతనే, నా ఆత్మ ద్వారానే నువ్వు సమస్తము నీకు సాధ్యమవుతుందని ప్రభు సెలవిస్తున్నాడు. గాయకి యోహాను భక్తుడు రాస్తున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లు చెంద కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి సుఖముగా, క్షేమముగా, సమృద్ధిగా ఉండాలని నేను నా ప్రార్థన యందు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎవరిని చూడాలి, ఏ కోణంలో చూడాలంటే యోహాను సువార్త 6:40 ఉంది, కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నిత్యజీవము పొందుటే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వానిని లేపుదును. ఎవరిని చూడాలి? కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నిత్యజీవం పొందటమే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వారిని సమాధి నుంచి లేపి నా నిత్యజీవ లోకానికి తీసుకొని వెళ్తాను, అంతములేని జీవితం అతనికి ఇస్తానంటున్నాడు. అలాగే ఎవరిని చూడాలి? ఎవరు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తుదము.
కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో పరిగెత్తుదామని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి చివరిగా ఈ మాట స్పష్టంగా చదవండి, అందరికీ వినిపించినట్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, 17 నుంచి 19. ఎఫెసీ, జాగ్రత్త వినండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. కాబట్టి మనోనేత్రాలు, హృదయ నేత్రాలు తెరవబడినట్లయితే దేవునిలో ఎంత గొప్ప ఆధిక్యత ఉందో, ఎంత యోగ్యమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత సమృద్ధి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు బహుమానములు ఉన్నాయి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, నా ప్రార్థన యందు నేను ఎల్లప్పుడూ మీకోసం మీరు ఈ విధంగా ఉండాలని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను, రేంబగలు దానికోసం నేను కష్టపడుతున్నానని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు, అప్పుడు యేసు చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పును. దేవుని స్తోత్రం. చూడని వారు చూడాలి. మరి ఇంతవరకు యేసు ప్రభుని మరి ఆ ఫోటోల్లోనే ఆ క్యాలెండర్స్లో నువ్వు చూసేవేమో, అలా చూస్తే నువ్వు మృతుడైన యేసు ప్రభువును నువ్వు వెంబడిస్తున్నట్లు. దేవుని ఆరాధించువారు, దేవుణ్ణి వెంబడించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆమె అంటుంది, సమరయ స్త్రీ, అయ్యా మా పితరులు ఆ పెద్ద పెద్ద పర్వతాల మీద, కొండల మీద మిమ్మల్ని ఆరాధించారు. కొంతమంది అయితే ఇదిగో మీ కోసం కట్టబడిన మందిరాల్లో ఆరాధించారు. అంటే ప్రభు చెప్తున్న, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు ఆ పర్వతాల మీద అయినను యెరూషలేములోనైనను నన్ను ఆరాధించే కాలము ముగిసిపోద్ది. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో హృదయమనే ఆలయములో, హృదయమనే మందిరంలో ఆరాధించేటటువంటి దినము వస్తుంది. అది అప్పుడే వచ్చే ఉన్నది అంటున్నాడు. దేవుని స్తోత్రే. ఒక కాలం వస్తుంది, అప్పుడు మీ పితరులు ఆరాధించినట్లుగా పర్వతాల మీద ఆరాధించరు, అలాగే యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఆరాధించరు. పరిశుద్ధాత్మ రూపంగా నేను మారిన తర్వాత మీ హృదయమే నాకు నిజమైన మందిరం, నిజమైన ఆలయం, నిజమైన నివాసయోగ్యమైన స్థలమని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, పరిశుద్ధాత్మ మీలో నివసించి ఉన్నదనియో మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మీ దేహములు దేవుని చేత మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఒక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుని చూడగలుగుతున్నామా? ఆయన మాటలు వినగలుగుతున్నామా? ఆయన మాటలు గ్రహించుకొని దాని ప్రకారంగా మన మనస్సుని, హృదయాన్ని దేవునికి ఒక మందిరంగా, ఆలయంగా, ఆయన నివసించడానికి యోగ్యమైనటువంటి ఆ జీవితాలుగా, కుటుంబాలుగా మనం ఉన్నామా లేదా మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో, హృదయాల్లో
నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.